వెల్కమ్ బ్యాక్. ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి భూమి పూజకు నిర్ణయించిన ముహూర్తం బలంగా లేదా? తిథి వారాలు చూసుకోకుండానే ప్రభుత్వ అధినేత ముహూర్తం పెడతారా? ముహూర్తం సరైంది కాదని అంటున్నారు చంద్రబాబు ఆస్థాన పండితుడు గార్గయ్య. జూన్ 6 భేషుగ్గా ఉందని కొందరు పండితులు చెబుతున్నా గార్గయ్య ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ. శ్రీనివాస గార్గయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆస్థాన పండితుడు. బాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టింది ఈయనే. అప్పట్నుంచి ఏపీ సర్కార్ ఏ కార్యక్రమం చేపట్టినా ముహూర్తాల కోసం గార్గయ్య పేరు తరచూ వినిపించేది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం పెట్టిన పండితుడిగా గార్గయ్యకు పేరొచ్చింది. అంతేకాదు, ఏ బ్లాక్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించడంతో పాటు పలు విషయాల్లో గార్గయ్య సూచనలను చంద్రబాబు పాటించారు. ఇదంతా గతం. ఇప్పుడు గార్గయ్య గళం మారింది. ఇన్నాళ్లు చంద్రబాబు ఆస్థాన పండితుడిగా ఉన్న గార్గయ్య ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మొన్నటి వరకు సీఎంకు ముహూర్తాలు పెట్టిన గార్గయ్య ఆయన ఎంచుకున్న ముహూర్తాన్ని తప్పుపడుతున్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి భూమి పూజకు నిర్ణయించిన ముహూర్తం ఏమాత్రం అనుకూలం కాదంటున్నారు గార్గయ్య. పుష్కరాల ముందు ఇలాంటి ముహూర్తం మంచిది కాదు అన్నది ఆయన వాదన. జూన్ 6 ముహూర్తం తానే పెట్టారని, పొరబడే ప్రమాదం ఉందని అందుకే వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు గార్గయ్య. గార్గయ్య చెబుతున్నట్టు జూన్ 6 ముహూర్తం మంచిది కాదా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది పండితులు ఈ ముహూర్తం మంచిదే అంటున్నారు. మరి ఇప్పుడు శ్రీనివాస గార్గయ్య ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే గార్గయ్యను చంద్రబాబు కొన్నాళ్లుగా పక్కన పెట్టారన్న వాదన వినిపిస్తోంది. అందుకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న ప్రచారమూ నడుస్తోంది. ఉగాది రోజున తుండూరులో పంచాంగ శ్రవణం కోసం చేస్తానని గార్గయ్య పట్టుబట్టారట. కానీ టీటీడీ పండితులతో తుండూరులో పంచాంగ శ్రవణం చేయించింది ఏపీ సర్కార్. గార్గయ్య టీడీపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణానికి పరిమితమయ్యారు. అంతేకాదు, తన స్వగృహ నిర్మాణ ముహూర్తంతో పాటు రాజధాని ముహూర్తానికి వేరే పండితుల్ని సంప్రదించారు చంద్రబాబు. ఈ పరిణామాలతో గార్గయ్య కినుక వహించారని, రాజధాని ముహూర్తానికి వ్యతిరేకంగా ఆయన మీడియాలో వ్యాఖ్యలు చేస్తోంది అందుకే అన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది.